ఇదంతా నేనే క్లీన్ చేసిన. మనిషిని చూడు ఎట్లా అయిపోయిందో. హాయ్ అందరికీ, ఈరోజైతే మా హోమ్ టూర్ వీడియో చూపిస్తున్నా, చూసేయండి. ఎందుకు సడన్గా హోమ్ టూర్ అంటే ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఈ వీడియోకి వాయిస్ ఇచ్చే టైంకి ఆల్రెడీ ఖాళీ చేసేస్తున్నాం కూడా. ఈ వీడియో తీసే టైంకి అదే ఆ ఇంట్లో లాస్ట్ రోజు, అందుకే వీడియో తీసుకొని పెట్టుకుంటే ఒక మెమొరీ లాగా ఉంటుందని వీడియో షూట్ చేస్తున్నాం. అట్లనే హోమ్ టూర్ కూడా చేసినట్టు ఉంటుంది కదా. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మా కొత్తిల్లు కూడా చూపిస్తున్నాం. అదో వీడియో ఇదో వీడియో కాకుండా రెండు కలిపి ఒకటే వీడియోలో తీసేసినాం. కొత్తిల్లు అంటే అదేం మా సొంతిల్లు కాదు, అది కూడా రెంట్కే ఉంటున్నాం. ఏంటో అసలు సొంతిల్లు ఎప్పుడు కట్టుకుంటామో ఏమో. ఇట్లా రెంట్కుంటే ఓనర్స్ ఎప్పుడు చెప్తే అప్పుడు ఖాళీ చేయాలి, తప్పదు కదా. నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసిన కొబ్బరి నూనె చూపిస్తున్నా. మా మమ్మీ ఎప్పుడు చేసిన కొబ్బరి నూనె ఇంట్లోనే తయారు చేస్తుంది. అది ఎలా చేయాలో మీకు కూడా కావాలంటే చెప్పండి, వీలున్నప్పుడు ఎప్పుడైనా వీడియో తీసి పెడతాం. అసలు ఎందుకు సడన్గా ఇల్లు ఖాళీ చేస్తున్నాం, ఇప్పటికిప్పుడు వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఈ ఇంటి ఓనర్కి ఏదో ఆపరేషన్ అవుతుందంట. అయితే ఆయన ఈ ఇంట్లో ఉండి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాడు. అందుకే మమ్మల్ని సడన్గా ఖాళీ చేయమనేసరికి ఇంకా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ ఇంట్లో మేము దాదాపు ఒక 5 సంవత్సరాల వరకు ఉన్నాం. ఈ ఇంట్లో మాకు చాలా మెమరీస్ కూడా ఉండే. నా పెళ్ళి కూడా ఈ ఇంట్లోనే అయ్యింది. ఇప్పుడు కొత్తిల్లు చూద్దామా. ఈ వీడియో ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు షూట్ చేసింది. ఇల్లంతా ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ఉందో చూడండి. ఆ ఇంటికంటే ఈ ఇల్లు చాలా పెద్దదే, అట్లనే రెంట్ కూడా చాలా ఎక్కువనే అనుకోండి. ఇంత పెద్ద ఇల్లు మేము కావాలని ఏం తీసుకోలేదు, అట్లనే మా దగ్గర డబ్బులు కూడా ఏం ఎక్కువ తీసుకోలేదు. రెంట్ తక్కువ ఉండే ఇళ్ళ కోసం చాలా తిరిగినాం, కానీ ఎక్కడ దొరకలేదు. సిటీలో ఇల్లు దొరకడం చాలా కష్టం కదండి. ఇట్లా ఊరంతా తిరిగి చూస్తే ఈ ఇల్లు అన్ని విధాలుగా మా వాళ్ళకి నచ్చింది, అందుకే ఇది తీసుకున్నారు. ఇంకా ఇప్పుడు మా మమ్మీ ఇల్లు క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. ఇందాక ఎంప్టీ హౌస్ తీసినప్పుడు చూడడానికి ఎంత నీట్గా కనిపించింది కదా, కానీ ఇంట్లో చాలా దుమ్ము వచ్చిందండి. క్లీన్ చేయడానికి నేను వెళ్ళలేదు. పాపం మా మమ్మ ఒక్కతే చాలా కష్టపడి ఇల్లంతా క్లీన్ చేసింది. అసలు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎంత కష్టపడిందో. ఇంకా మా తమ్ముడు వీడియో సగమే షూట్ చేసిండు, కానీ టాప్ టు బాటమ్ ఇల్లంతా క్లీన్ చేసేసింది. ఒక్కతే ఎంత కష్టపడి క్లీన్ చేసిందో. అసలు ఓనర్స్ ఎంత సింపుల్గా చెప్పేస్తారు కదా ఇల్లు ఖాళీ చేసేయండి అని. అసలు ఇల్లు ఖాళీ చేయడం ఎంత పెద్ద పనో వాళ్ళకేం తెలుసండి, రెంట్కుండే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. పాపం మా మమ్మీ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు నిజంగా చాలా అంటే చాలా కష్టపడింది. ఇంకిప్పుడు ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత తీసిన వీడియో చూడండి, ఎంత బాగుందో ఇల్లు. ఈ ఇల్లు ఇంత బాగుండడానికి కారణం మా మమ్మ అంత కష్టపడింది కాబట్టి. అయినా ఇల్లు ఎంత బాగుంటే మాత్రం ఏం లాభం, ఇదేమన్నా మన సొంత ఇల్లా? ఇది కూడా కొన్నాళ్ళుండి ఖాళీ చేయాల్సిన ఇల్లే కదా. ఇంట్లో ప్రతి మూల అసలు ఎక్కడా కూడా డస్ట్ లేకుండా ఇల్లంతా క్లీన్ చేసేసింది. మేము ఫస్ట్ ఉన్న ఇల్లు సింగిల్ బెడ్రూమ్ కదా, అయితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాం. ఎందుకంటే ఆ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ అయినా కూడా కొంచెం పెద్దగా ఉండే, అందుకే మా 2 ఫ్యామిలీస్కి సరిపోయింది. కానీ ఇప్పుడు రెంట్ల కోసం తిరిగితే సింగిల్ బెడ్రూమ్లు అంత పెద్దగా ఉంటలేవు, ఒకవేళ ఉన్నా కూడా రెంట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. అందుకే డబుల్ బెడ్రూమ్ తీసుకుందామని ఫిక్స్ అయినాం. ఇట్లా చూడగా లాస్ట్కి ఇల్లు నచ్చి ఇది తీసుకున్నాం. ఈ ఇల్లు 2nd ఫ్లోర్లో ఉంది, అయినా కూడా ఇదే తీసుకున్నాం. అసలు ఈ ఇల్లు ఎందుకు నచ్చిందంటే, మిగతా ఇళ్ళతో పోలిస్తే ఇది చాలా బెటర్ ఏంటి, ఆ ప్రైస్తో పోలిస్తే ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. సిటీలో ఇండ్ల రేట్లు అట్లున్నాయి మరి. సింగిల్ బెడ్రూమ్ ఇల్లులకే 9 నుండి 10,000 చెప్తున్నారు. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే 15, 16, 17, కొంతమంది అయితే 19,000 కూడా చెప్పిర్రు. ఆ ఇళ్ళని చూసిన తర్వాత ఈ ఇంటితో పోలిస్తే చాలా చాలా బెటర్ అనిపించింది. అందుకే ఈ ఇల్లు ఫిక్స్ అయిపోయి ఇంక ఇది తీసేసుకున్నాం. సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో మాకు ఈ తిప్పలు ఎప్పుడు తప్పుతాయో. అయినా ఈ సిటీల్లో సొంత ఇల్లు ఉన్న వారికంటే రెంట్కుండే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కష్టపడిన డబ్బులన్నీ ఈ రెంట్లకే అయిపోతున్నాయని.
నాకు తెలిసి ఈ సిటీలో ఉండే వాళ్ళ పరిస్థితి అందరిది ఇంతే అనుకుంటా. ఎంత కష్టపడ్డా వచ్చిన డబ్బులన్నీ ఈఎంఐలకి ఇంటి కిరాయిలకే అయిపోతున్నాయేమో కదా. ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ అయింది, నెక్స్ట్ సామాన్లు షిఫ్ట్ చేయడం. ఇదంతా నేనే క్లీన్ చేసిన. ఈ మనిషిని చూడు ఎట్లా అయిపోయిందో. ఇల్లు క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే ఈ సామాన్లన్నీ అక్కడి నుండి ఇక్కడికి షిఫ్ట్ చేయడం ఇంకో పెద్ద పని. మా ఆయన మా తమ్ముడైతే సామాన్లన్నీ తెచ్చిర్రు కరెక్టే, కానీ తెచ్చి ఇంట్లో అన్నీ హాల్లోనే పడేసి వెళ్ళిపోయినారు. ఇదంతా ఇప్పుడు మళ్ళీ నేను మా మమ్మీ కూర్చొని సదురుకోవాలి. ఒక్కసారి చూడండి ఇల్లంతా ఎంత చిందరవందరగా ఉందో. ఎక్కడివక్కడ ఇష్టం వచ్చినట్టు పడేసిర్రు. ఇప్పుడు ఇవన్నీ ఏ రూమ్లోకి వెళ్ళాల్సినవి ఆ రూమ్లోకి సపరేట్ చేసి బట్టలన్నీ మడత పెట్టి కిచెన్ అంతా సదురుకోవాలి. అసలు మా ఇంట్లో ఇన్ని బట్టలు ఉన్నాయని ఇల్లు ఖాళీ చేసేదాకా తెలియదు. ఎన్ని బట్టలు అసలు. ఇంట్లో సామాన్ల కంటే మా బట్టలే ఎక్కువైపోయినాయి. ఫస్ట్ ఇంట్లో సామాన్ తేకముందు దేవుడి ఫోటోలు, గ్యాస్ స్టవ్ తెచ్చి పూజ చేసి పాలు పొంగించిన తర్వాత సామాన్ షిఫ్ట్ చేసుకున్నాం. ఇవన్నీ తేయడానికి మా ఆయన, మా తమ్ముడు, ఇంకా మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కలిసి సామాన్ అంతా తెచ్చి ఇంట్లో పడేసి ఇంకా ఇల్లు సదిరే బాధ్యత నాకు, మా మమ్మీకి మాత్రమే వదిలేసినారు. ఇంకా బట్టల పని నేను పెట్టుకుంటే కిచెన్ అంతా మా మమ్మీ సదురుకుంది. ఈ బట్టలన్నీ సదరడానికి నాకు దాదాపు ఒక 3-4 రోజులు పట్టింది. ఏంటో ఈ సామాన్ అంతా చూస్తుంటే ఎంత పెద్ద ఇల్లైనా మాకు సరిపోదేమో అనిపిస్తుంది. అట్లున్నాయి. ఇంటి నిండా ఎక్కడ చూసినా సామాన్లే. ఇవన్నీ ఎట్లా సదురుతామో ఏమో అనిపించింది. కనీసం ఏ రూమ్లో సదరాల్సినవి ఆ రూమ్లో కూడా పెట్టలేదు. అన్నీ తెచ్చి హాల్లోనే పడేసినారు. ఇంటి పరిస్థితి ఇట్లుంది కదా. ఇప్పుడు బయట చూపిస్తా చూడండి. బయట కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ సదురుకోవాలి. ఇల్లు సదిరిన తర్వాత ఎలా ఉందో వీడియో కావాలంటే కమెంట్ చేయండి, వీడియో తీసి చూపిస్తా. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.